మీ కాళ్ళ మీద మీకు ఎప్పుడు నిలబడాలనిపిస్తుంది? నా పేరు భవాని. మా ఫ్రెండ్ యాంకర్ ప్రదీప్ తోటి డాన్స్ చేసినప్పుడు నువ్వెప్పుడు డాన్స్ చేస్తావు అని అన్నప్పుడు నా కాళ్ళతోటి నడుచుకుంటా ప్రదీప్ అన్నతోటి డాన్స్ చేస్తా అని చెప్పినప్పుడు ఈవిడికి మన కాళ్ళ మీద మనం నిలబడ్డం అంటే అలా అర్థమైందా? మీ ఫ్రెండ్ ఛాలెంజ్ చేసింది కదా, మనం ఎందుకు కాదంటుందా? భవాని కిందరా సాంగ్. రంగమ్మా మంగమ్మా ఓయ్ రంగమ్మా మంగమ్మా రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు. రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు. గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే పుల్ల చీమ పుట్టిన పెదవి సలుపుతుంటే ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు. ఉత్తమాటకైనా నన్ను ఊరుకోబెట్టడు. ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు. ఉత్తమాటకైనా నన్ను ఊరుకోబెట్టడు. సూపర్, చాలా బాగా చేసావు. మీ ఫ్రెండ్కి చెప్పు, ఓకే? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డానని చెప్పు. నా పేరు భవాని. నా పెళ్లికి మంత్రాలు చదవడానికి పంతులు ఎక్కువ పైసలు అడిగిండు అనుకో, అప్పుడు నేను నీ పైసలు అవసరం లేదని చెప్పి అవి నేనే నేర్చుకొని నా పెళ్లికి నేనే చదువుకుంటా. చెప్పు, 2-3 మంత్రాలు చెప్పు. మాంగళ్యం తంతునా తంతునా దీనా. తంతునామేనా కాదమ్మా, కరెక్ట్గా నేర్చుకున్నారు అయితే. నా పేరు కళ్యాణ్. నా లవర్ ఒక కూల్ డ్రింక్ లో 2 స్టాల్ వేసి తాగమన్నప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడి ఇంకో కూల్ డ్రింక్ తెచ్చుకుంటాను అనుకో. ఏ టైంలో కాళ్ళ మీద నిలబడాలో కూడా తెలియట్లేదు నీకు. ఆ టైంలో కూర్చునే తాగాలి అది. నా పేరు అనిత. హాయ్ అనిత. మా క్లాస్ లో సార్ నన్ను నిలబడమని చెప్పినప్పుడు నేను నిలబడి ఆన్సర్ చెప్పినప్పుడు నా కాళ్ళ పైన నేను నిలబడినట్టు. చాలా మేధావులు ఉన్నారు. ఐఎమ్ దివ్య ఫ్రమ్ 4th స్టాండర్డ్. హాయ్ దివ్య. నేను డాక్టర్ అయిన తర్వాత నా కాళ్ళ మీద నేను నిలబడాలి. ఒకళ్ళకి అర్థమైంది ఇప్పటికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డా అంటే. థ్యాంక్ యూ దివ్య. మై నేమ్ ఇస్ కళ్యాణ్. అర్ధరాత్రి 12 గంటల తర్వాత నా కాళ్ళ మీద నేను నించోవాలనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడే బాత్రూమ్ వస్తుంది కాబట్టి పోయి వచ్చి మళ్ళా వండుకుంటాను. నీ కాళ్ళ మీద నిలబడ్డం అంటే ఇదా? చీకటి కొట్టే లైట్ వేసుకో, చీకటి కొట్టే లైట్ వేసుకో. హలో ప్రతిభనయ్య, ఐఎమ్ తేజు. సడన్ గా ఎమ్మడో వచ్చి పదాని టైం అయిపోయింది అంటే నేను రాను, నా కాళ్ళ మీద నేను నిలబడి నాకంటే ఒక గుర్తింపు ఉండి అది కంప్లీట్ చేసుకున్న తర్వాత వచ్చేస్తా అని చెప్తా. ఏంటో మేధావులు మాట్లాడినప్పుడు అప్పుడప్పుడు అర్థం కాదు నాకు. హలో భయ్యా, నా పేరు విఘ్నేష్. మా సారు నన్ను క్లాస్లో మీరు పెద్ద అయినాక నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవా అంటే పెద్ద అయినాక ఎందుకు సార్ ఇప్పుడే నిలబడతా అని చెప్పి నిల్చుంటారు. పెద్దగా ఏమవుదాం అనుకుంటున్నావు? నిలబడదాం అనుకున్నా. మళ్ళీ 7 సీటర్ పంచ్. నా పేరు సతీష్. సమ్మర్లో బాగా స్విమ్మింగ్ చేసిన తర్వాత ఒక పాయింట్కి వెళ్ళాక అలిసితే అప్పుడు మధ్యలో నా కాళ్ళపైన నేను నించోవాలనిపిస్తుంది. సముద్రంలోనా నుంచుంటావా? చూసినా నా కాళ్ళు జారుతాయి. ఇంతమంది వచ్చారు అండ్ మీలో ఒకరికి సంబంధించిన వీడియో మా దాకా వచ్చింది. సో ఆ వీడియో ఏంటో చూద్దాం ఫస్ట్, దాని తర్వాత ఆ గెస్ట్ ఎవరో తెలుస్తుంది మనకి. ఓకే, వీడియో ప్లీజ్. ఏమో నాకేం తెలుసు. అయ్యో అవునా, మరి ఏమనాలి? మరి ఏమనాలి? ప్రదీపన్న అలా ఏమనాలి? మరి ప్రదీపన్న అనాలా? ఏ కాదు, ఆ రోజు ప్రదీపన్న ఏ కలర్ షర్ట్ వేసుకుంటూ
థ్యాంక్ యూ. మీరు గతంలో చేద్దాం అనుకుంది చేయలేంది అంటే లేదా కుదరంది ఇప్పుడు నెక్స్ట్ చేద్దాం అనుకునేది ఏంటది? అరే అన్న నా పేరు ఈశ్వర్. నైస్ హెయిర్ స్టైల్ బ్రో, నైస్ హెయిర్ స్టైల్ బ్రో. అన్న యాక్చువల్గా మా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్న ఊరు వెళ్ళినారు. మా గర్ల్ ఫ్రెండ్ కదా, నా గర్ల్ ఫ్రెండ్ అన్న. నా గర్ల్ ఫ్రెండ్ అన్న. ఊరు వెళ్ళినప్పుడు అనుకున్నా ఇంటికి పోదాం వాళ్ళ ఇంటికి అని. ఎట్లాగో ఒంటరి ఉంటుంది పాపం, ఏదో కొంచెం హెల్ప్ గా ఉంటుందని. కానీ ఇంటి ముందు కుక్క ఉన్నదని బోర్డు చూసి వెళ్ళలేకపోయినా అన్న. నేను చేయలేకపోయినా, ఎప్పటికైనా చేస్తా అన్న. అది మళ్ళీ ఊరు వెళ్తారని వెయిట్ చేస్తున్నా వాళ్ళ అమ్మ నాన్న. ఈసారి వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు కుక్కనోడు తీసుకెళ్ళమని. మైసెల్ఫ్ ఆకాష్. గతంలో ఒక పిల్లని కిసిద్దాం అనుకున్నానా, కానీ కుదరలే. అది ఎప్పుడు కుదురుతుందని చూస్తున్నా. ఏం చదువుతున్నావు? ఇంటర్. టైం పట్టిదిలే. కష్టపడి చదువుకున్నా అన్న, అవే పనికొస్తాయి. ఇప్పుడు నువ్వు చెప్పినవి పనికిరావు. హాయ్ బేబీ. నాండా బేబండా. నేను గతంలో నీతో చాలా అనుకున్నాను కానీ ఏం చేయలేకపోయాను. ఇప్పుడు చాలా అనుకుంటున్నాను నీతో. అది ఏమిటది? నేను గతంలో నీతో పార్క్ లో కూర్చొని పల్లీలు తింటూ మంచి విప్పి మాట్లాడాలనుకున్నాను, కానీ అవి అప్పుడు కాలేదు. ఇప్పుడు చాలా అనుకుంటున్నాను నీతో. వెరీ గుడ్ నాన్న. ఇదే పార్క్ అనుకో. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడు. వీళ్ళందరూ పల్లీలు అమ్ముకునేవాళ్ళు, ప్రాబ్లం లేదు. ఆవిడే చెప్పింది కదా పల్లీలు తింటూ మాట్లాడుకుందాం. మీరందరూ పల్లీలు అమ్మారు. ఓకే ఇక్కడ కూర్చో ప్రదీప్. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో అందంగా దూకి. అరే మనసులోకి కాదరా, పార్క్ లోకి వచ్చి కూర్చో. దూరం గుంటూ ఏం చేసావే. సరే ప్రదీప్, ఇప్పుడు మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ పల్లీలు తీసుకుందాం. పల్లీలు ఫస్ట్. పల్లీలు ఎంత బాబు? 10 రూపాయలు. ఒకటి. ఆయన దాంకుని అమ్ముతుండు. 10 రూపాయలు డబ్బులేవా? కరెక్ట్ సరిపోయారా? ఇప్పుడు చెప్పు ప్రదీప్. నిజంగానే పల్లీలు ఇవి. చెప్పాను. స్వర్గమే నేలపై వాలినట్టు నింగిలోన తారలే. అరే పార్క్ లో నేను పల్లీలు వరకు నేను తింటున్నా, మధ్యలో మీరంతా ఏమే? మీ పని మీరు చూసుకోండి. పార్క్ లో తిన్నావా ప్రదీప్? ఇస్తా బామ్మది, ఒక్క నిమిషం. చెప్పమ్మా. తిన్నావా ప్రదీప్? ఖాళీగా ఉండడం నువ్వు కూడా వెళ్ళిపో. చెప్పు. ఏం చేస్తున్నావు ప్రదీప్? నేనా పల్లీలు తింటున్నా. పార్క్ లో వచ్చింది పల్లీలు తిండికేనా లేకపోతే ఎవడు కొనమన్నాడు? నేను కాంబు ఈడ కూర్చుంటే బాబు పల్లి అని చెప్పి ఇలా పిలిచి మరి నువ్వు మాట్లాడకుండా పల్లీలు తిని కోసం ఎందుకు ఇంట్లో పోయి తిని మళ్ళా? ఓకే బాయ్. అది నేను కాదురా, గ్రాఫిక్స్ రా. నా కోసం అంత ప్రేమగా పల్లీలు తెచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆయన దిస్ ఇస్ జగన్. హాయ్ జగన్. గతంలో నేను చేయాలనుకున్న చేయలేని పని ఏంటంటే సన్నీలం తోటి ఒక రోజంతా గడపాలని నేను అనుకున్నాను. ఇంకా గడపలేదు, గడపాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ నాన్న. కూర్చో. అన్నా నమస్తే. వచ్చావా? మీకోసం 6000 ఎపిసోడ్ దాకా వస్తూనే ఉంటా. 6000 ఎపిసోడ్స్ అంటే ఎన్ని ఇయర్స్? అందరి దగ్గర 2030 దాకా వస్తూనే ఉంటా. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ప్రదీప్ గారిని ఇట్లా కాజల్ దగ్గరికి తీసుకొని వెళ్తా. గతంలో నేను హిట్లర్. ఎవరు నువ్వు గతంలో? హిట్లర్.
హిట్లర్. స్పెల్లింగ్ చెప్పు. HITLER. అప్పట్లో ఆయన ఏం చేసావు? డాక్టరా, ఇంజనీరా? ఇంజనీర్. డాక్టర్. డాక్టర్. ఎస్. మన నాగార్జున సాగర్ డ్యామ్ కట్టించాడు ఆయన. కాదన్నా, ఇప్పుడు హరీష్ రావు ఎవరో తీసుకురాది. ఎలా రాయిలా అయితే నువ్వు? గతంలో డేరా బాబా సాఫ్ట్ గా తయారు చేద్దాం అనుకున్నా. వీడి మానసిక ఆందోళన ఇంకా తగ్గలేదు అయితే. ఒక ఆయన జైలుకి వెళ్ళాడు, ఇంకో ఆయన పైకి పోయాడు. మంచి చాయిస్ మిస్ అయింది భయ్య. నీకు దండం పెడతారా? ఒక్క ముక్క అర్థం కావట్లేదు నువ్వేంటి? నా పేరు రాజు. నేను డైలీ పడుకునేటప్పుడు అనుకుంటానా చేద్దామని, కానీ చేయలేకపోయినా. నా గతంలో చాలా బ్యాక్లాగ్స్ ఉండే అన్న, క్లియర్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలా. అవన్నీ రాత్రిపూటే గుర్తొస్తారా? పొద్దునకి ఎలాగో మర్చిపోతాం మనం, మళ్ళీ రాత్రి కానీ బ్యాక్లాగ్లు ఉన్నాయరా? ఎన్ని ఉన్నాయి మొత్తం? 10 ఉన్నాయి అన్న. ఉన్నవే 12 కదరా? అంటే లాంగ్వేజ్ ఉంటే పాస్ అయ్యావా? వెరీ గుడ్. నమస్తే అన్న. నమస్తే. ఒక రిక్వెస్ట్. చెప్పండి. ఆన్సర్ చెప్పేసి వచ్చాయి. గతంలో రాశికరణ్ పెళ్లి చేసుకుందాం అనుకున్నా, కానీ నాకన్నా ఏజ్ ఎక్కువ వదిలిపెట్టేసిన. థ్యాంక్స్ రా తమ్ముడు, కూర్చో. అన్నా అగ్గిస్తాను. రాశికన్నా పేరు చెప్పావు కదా. వదిలే జాగ్రత్త. హాయ్ భయ్య, దిస్ ఇస్ శివశంకర్. నేను గతంలో చిన్న దొంగతనం చేయాలనుకున్నా కానీ చేయలేకపోయాను. చేస్తుంటే చెప్పుకోవడానికి బాగుంటుండేది కదా. ఏం దొంగతనం? జామెట్రీ బాక్స్ తీసుకోవాలనుకున్నా ఫ్రెండ్స్ తో. మావాడు అట్లాగే నొక్కేద్దాం అనుకున్నాడు, అందులో డివైడర్ ఉంటుంది చూడు, అది అడుకొచ్చినప్పుడు బెంచ్ పెట్టా. చాలా రోజులు ఎత్తికిడిగా దొరకలే అది. అన్నా నా పేరు హరి. గతంలో నేను చేయాల్సి అనుకున్నా, ఇంతకు ముందు వచ్చినప్పుడు జాయిన్ చేయాలనుకున్నానా, కానీ తీరలేనా. ఈసారి చేద్దాం అనుకుంటున్నాను. అయ్యయ్యో, ఏ పాట చేద్దాం అనుకున్నావు? ఉందా పాట? ఉందా మన దగ్గర? సింగర్ బయటికి వెళ్ళాడంట. పాట పాడగానే పాట పాడడానికి వస్తాడు, మనం చేద్దాం. ఓకే. నా పేరు నందిని. నేను గతంలో సముద్రంలో ఉన్న ఉప్పునంతా తీసి తీయగా చేద్దాం అనుకున్నా కానీ టైం సెట్ అవ్వలేదన్న. స్పూన్ తీసుకెళ్ళు. పెద్ద చెంచా తీసుకెళ్ళి బెస్ట్. దిస్ ఇస్ తేజస్విని. మా ఇంటి పక్కన ఒక గోడ ఉంది, అది ఎక్కి క్రిందికి దూకి చింతకాయ కోద్దాం అనుకున్నా. మళ్ళీ అదే గోడ ఎక్కి ఇంటికి వెళ్దాం అనుకున్నా, కానీ ఏం చేద్దాం, నా గోడ దూకడం రాదు. మీ ఇంటి చుట్టుపక్కల ఎవరు బాయ్స్ ఉన్నారా? ఉంటే మాత్రం కంపల్సరీ, మాకు బాగా అలవాటు అది. హ్యాపీ బర్త్డేలు అవి చెప్పడానికి ఓన్లీ గర్ల్స్ కి మాత్రమే దూకేవాళ్ళం మేము. మై నేమ్ ఇస్ కార్తిక్ నాటి. ఆవిడెవరు చివర్లో? మై గర్ల్ ఫ్రెండ్. వెరీ గుడ్. గతంలో ఏ అమ్మాయినైనా ప్రేమిస్తే సినిమాలో భరత్ లాగా చేద్దాం అనుకున్నా. ప్రేమిస్తే కనుక నువ్వు అదే అవుతావు. ఒకసారి చేసి చూపెట్టాలనా? అదా అరే నీకు మర్చిపోయింది చెప్పడం, నువ్వు విడిగా చేయక్కర్లే, వస్తుంది. కార్తిక్ నాటి ఇప్పుడు మన కోసం ఒక మంచి పాట పాడతాడు. My love is gone, my love is gone. నువ్వు అన్నప్పుడే నాకు అర్థమైంది. సూపర్, క్లాప్ ఫర్ హిమ్, కమ్ ఆన్. నేను మా ఇంటి ఎదురింటి అమ్మాయిని పక్కింటి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను గతంలో, కానీ ఇప్పుడు ఆ ఇద్దరు అమ్మాయిలు లేరు. ఎవరిని చేసుకోవాలో చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను. అదృష్టవంతుడు. నువ్వు ఎవరన్నా ఉంటే చూడన్నా. అవును, నాకే టికానా లేక నేను ఈగలు తోలుకుంటుంటే. అన్నా ఈరోజు ఒక స్పెషల్ ఉందనా. ఒక అందమైన అమ్మాయి బర్త్డే ఉందనా, కానీ ఆమె ఆ బర్త్డే వదిలేసి నిన్ను చూడాలని వచ్చిందనా. హౌ స్వీట్. ఎవరు ఆ అమ్మాయి? ఈమెనా. థ్యాంక్ యూ సో మచ్. బర్త్డే రోజు కూడా ఇలా షూట్ కి వచ్చారు. సో కమ్ ఆన్ ఎవ్రీబడి, హ్యాపీ బర్త్డే టు యు. ప్రదీప్ నీతో డాన్స్ చేయాలని ఉంది. తప్పకుండా. ఏ పాటకి డాన్స్ చేస్తారు? ఏదైనా పర్లేదు. సినిమా నుంచి పాట పెట్టండి.
మీరు ఒకవేళ పాలిటిక్స్ లో ఉంటే మీకు ఎన్నికలు గుర్తోటి ఇస్తారు కదా మీకు కూడా మీ పార్టీకి, ఏ గుర్తు రావాలని కోరుకుంటారు మీరు? అన్న నా పేరు వినోదనా. వినోదనా? నాకు గుర్తు ఏంటంటే నాకు నట్టు గుర్తు కావాలన్నా. ఎందుకంటే చాలా మందికి నట్టు అనేది లూజ్ అవుతుంది కదా, అది మనం ఫిట్ చేయాలంటే నట్టు గుర్తు కొట్టేయాలి. అప్పుడు నువ్వు నట్టు పెట్టుకోకూడదు, నువ్వు స్క్రూ డ్రైవర్ పెట్టుకోవాలి. నా పేరు శ్రీవాణి. నా గుర్తు ఏంటంటే బాత్రూమ్ లో యూజ్ చేసే సింక్. అది బాత్రూమ్ ని క్లీన్ గా ఉంచుతుంది, నేను దేశాన్ని క్లీన్ గా ఉంచుతా. సింక్ బాత్రూమ్ ఎట్లా క్లీన్ ఉంచుతా? సూపర్ అన్న, వండర్ఫుల్ ఐడియా. అసలు మేము ఎక్కువ టైం ఎక్కడ స్పెండ్ చేస్తుంటే కూడా మాకు అదే గుర్తుంది, అందుకే అది పెట్టాన్నయ్య. సూపర్, వెరీ గుడ్. నా పేరు రాజు అన్న. నాకు గుర్తయిందంటే అన్న హెయిర్ అన్న, జుట్టు. ఎందుకంటే మనం ఎవరేం పీకలేరు కదా. నువ్వు మరి సీరియస్ తీసుకున్నావా? ఏం పీకలేరు అన్నారని చెప్పి జుట్టు పెట్టుకోడా, అందుకనే అది పెట్టుకున్నాను. నీకు బట్టతల ఓట్లన్నీ పోతాయి పో. నా పేరు అరుణ్. నాకు ముద్దపప్పు ఆవకాయ గుర్తు కావాలి, ఎందుకంటే ఆ రెండు నీకు చాలా ఇష్టం కదా ప్రదీప్ భయ్య. అది గుర్తు కింద కూడా వస్తుందా? అవును భయ్య. ఎట్లా గీస్తారు బొమ్మ? జిరాక్ తీసుకెళ్ళాలి. ఓ పని చేయి, కంచంలో వేసుకుని కంచం తీసుకెళ్ళరా. నా పేరు గీతాంజలి. డౌట్ పడ్డమైంది. నేను పెద్ద ఫ్యాన్ మీకు. థ్యాంక్ యూ. నేను ఒకవేళ ఎమ్మెల్యే పోటీ చేస్తే డాగ్ గుర్తు ఎంచుకుంటా. కైకూరే అది విశ్వాసంతో పనిచేస్తుంది కదా, అంటే దాని వల్ల ప్రజలలో కూడా విశ్వాసం వస్తుంది అని చెప్పేసి. అరే వీళ్ళు మరీ సీరియస్ తీసుకున్నారు ఈ టాపిక్ ని. ఏం చదువుతామ్మా? ఇంటర్ సెకండ్ ఇయర్. అంతేలేమ్మా. భలే నవ్వింది ఇవిడ. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నేను సబ్బు గుర్తు ఎంచుకుంటా. ఉతికి పాడేస్తావా? కాదు, ప్రజలందరినీ నా సేవతో నవ యవ్వనంగా తయారు చేస్తా. ఆవిడెవరు? అందం. అందమా? అందం. శివ ఓ పాట పాడవా? అందం అమ్మాయి అయితే నీలా ఉంటుందా? ఇది కాదు కానీ హుషారులో సాంగ్ ఉంటుంది చూడు, అది పాడు. ఉండిపోరాదే పాటలు రావు. ఫోన్లో వదిలేసి. నాకు మేకప్ గుర్తు కావాలి. మేకప్ కిట్టు గుర్తుగా కావాలి, ఎందుకంటే జనాభాలో అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు కదా, వాళ్ళ ఓట్లు మొత్తం నాకే పడితే అప్పుడు నేను గెలుస్తాం. వాళ్ళు గుర్తుకు ఓటేరు నాన్న. మేకప్ కిట్లు పంచుతా. ఓటుకో కిట్టు పంచితే ఓట్లు వేస్తాను. డీలోకే వద్దా? మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయా? జీడిపప్పు గుర్తు కొట్టేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం, ప్రజల్ని అభివృద్ధి చెందొచ్చు. బెస్ట్ మన ఎమ్మెల్యే అవన్నీ కాదు కానీ సూపర్ మార్కెట్ పెట్టుకుందాం. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి షెడ్ గుర్తు కొట్టేస్తాను. షెడ్డా? షెడ్ స్పెల్లింగ్ చెప్పు. SHIRT. మార్చారా? ఓకే. అందరూ షెడ్ లేకుండా బయటికి రారు కదా అన్న, అందుకోసం షెడ్ గుర్తు. మీరు కూడా షెడ్ లేకుండా షో చేయలేరు కదా అన్న, అందుకే వాళ్ళు టీ షర్ట్ వేసుకొచ్చిన. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే లాలీపాప్ గుర్తు పెట్టుకుంటానా. ఏ లాలీపాప్ ఇష్టమా నీకు? లేనా, ఏదైనా ఇస్తేనే ఓటేస్తారు కదా, అందుకే లాలీపాప్ 2 రూపీస్ చీప్ ఉంటుంది, ఇచ్చి ఓటే. 2 రూపీస్ లాలీపాప్ కి ఓటేసేస్తారు అనుకుంటున్నావు నువ్వు? సరే లాలీపాప్ స్పెల్లింగ్ చెప్పు. నువ్వు గెలుస్తావు, నువ్వు తప్పకుండా గెలుస్తారు. కూర్చో. నేను ఒక పోటీ చేస్తే బియర్ గుర్తు వేసుకుంటాను. ఆ లాలీపాప్ 2 రూపీస్ కాబట్టి ఆయన పంచిండు, నువ్వు ఇది కూడా పంచేస్తావు. ఇప్పుడు మనం గేమ్ ఆడతాం. మనకి మీ ముగ్గురో టీం కదా, హ్యాపీగా రింగ్ ఇచ్చారు. ఆ రింగ్ లో ముగ్గురు వెళ్ళిపోతారు. ముగ్గురు వెళ్ళిపోయి కింద కూర్చుంటారు డక్ లాగా. ఓకే, అక్కడ నుంచి ముగ్గురు గెంతుకుంటూ వచ్చి ఇక్కడ నుంచి ఒక బాలే, ముగ్గురులో ఒకళ్ళే బాల్ తీసుకోవాలి. ఒక బాల్ తీసుకుని మళ్ళీ అలాగే జంప్ చేసుకుంటూ వచ్చి ఇక్కడున్న పెద్ద బొచ్చులో వేస్తారు. 60 seconds లో ఎన్ని బాల్ అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి ఇందులోకి వస్తాయో వాళ్ళు గెలిచినట్టు. కింద కూర్చుని ఆడాలి డక్ లాగా. రెడీయా? పొజిషన్స్. Three, 2, 1, go.
కూర్చుని కూర్చుని జంప్ ఒకేసారి 1 2 3 గో. ఇదేంటి బయట ఉన్నాడు రే. ఇవిడేంటి మోకాలు లోపలికి వెళ్ళు. ఇలా కూర్చోండి. వీళ్ళు ముగ్గురున్నారు రా, నేను ఒక్కంటున్నా. అరే అరే లోపల ఉండరా. లాస్ట్ బాల్ కమాన్. సరే కమాన్. Come on, last 30 seconds. అరే నువ్వు ఇటు తిరుగు. నువ్వు ఇటు తిరుగు, నువ్వు వెళ్ళు. పొజిషన్స్ పొజిషన్. లేచి నుంచి వెళ్ళండి. ఏంట్రా ఎంత కష్టపడి ఆడారు. అది చూడండి ఎంత హ్యాపీగా నుంచున్నారు. ఇంటికి వెళ్తే కానీ తెలియదు ఏమైందో. ఎవరు ఆడతారు? నేనే ఆడతాం అంటే. ఓకే, ఆరుగురికి గట్టిగా చెప్పడమ్మా. రౌండ్ రౌండ్ కి డిజైన్ మారుతూ వచ్చింది. వాళ్ళు రెండో రౌండ్ కి మొదలెట్టారు. మెల్లగా ఇలా పాక్కుంటారు. ముగ్గురు 3 డైరెక్షన్. వీళ్ళు పాప ఫస్ట్ 4 రౌండ్లు ఫాస్ట్ చేశారు. ఇక తర్వాత రౌండ్ ఒకడు లోపల ఆడుతున్నాడు. ఒకడు అమ్మా నాన్నని చూడు అనుకుంటూ వెళ్తున్నారు. బట్ ఆరుగురు వెళ్ళడానికి గుడ్ జాబ్. లోకులు కాకులు అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది? నా పేరు గుణవర్ధన్ భయ్. గుణవర్ధన్, నేను నీకు పెద్ద ఫ్యాన్ భయ్. థ్యాంక్ యూ భయ్యా. ఐ కేమ్ ఫ్రమ్ శ్రీకాకుళం. లాంగ్ డిస్టెన్స్. కేవలం నీకోసం వచ్చాను భయ్. షో కోసం? కేవలం నీకు చూడడానికి వచ్చాను భయ్. థ్యాంక్ యూ. బీటెక్ పాస్ అయిన వెంటనే నెక్స్ట్ ఏంటి అని అడే వాళ్ళని లోకల్ కాకులు అంటారు భయ్. డెఫినెట్లీ భయ్యా. నెక్స్ట్ ఏంటి నన్ను అడుగుదాం అనుకున్నారు వాళ్ళు. సార్ అవ్వగానే నెక్స్ట్ చేయలేరు. మన అవ్వలేదు కదా. సో వాళ్ళు అడగడానికి లేదు. అన్నయ్య నా పేరు సర్దార్. సర్దార్, ఒకటే మాట మీ గురించి చెప్పాలంటే, దేవుడు అయితే కనిపించలే, నాకు కనిపించిన దేవుడు మాత్రం మీరే. అలాంటిదేం లేదే. ఆరిపోతాయి. క్యాజువల్ గా అమ్మాయిల్ని పొగుడుతుంటాం కదా, వాళ్ళు నాకు పడిపోయారు అన్నప్పుడు వాళ్ళని లోకల్ కాకులు అనిపిస్తుంది. వాళ్ళు అలా పడరు అని అన్న వాళ్ళు లోకల్ కాకులు. నాకు అర్థమైందిరా నీ బాధ. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు భయ్. లేదా లక్కీ ఫెలో.
దిస్ ఇస్ రోజా. ఫస్ట్ హగ్ తీసుకోవాలన్నది. అందం అమ్మాయి అయితే నీలా ఉందా లోకల్లో ఉన్న కాకులు అరిచినప్పుడు లోకల్ కాకులు అనిపిస్తుంది. పిచ్చ కొంచెం ట్రాన్స్ఫర్ అయింది అంతే. నమస్తే ప్రదీప్ భయ్య. నమస్తే. ఇప్పటివరకు బానే ఉన్నా. మీ పేరు? వంశీ భయ్య. వంశీ భయ్య, చెప్పండి వంశీ భయ్య. టిక్ టాక్ లో నాకు వీడియో బాగా నచ్చి నాకు ఆస్కర్ అవార్డు ఇస్తందుకు వచ్చినప్పుడు లోకల్ కాకాలని అనిపిస్తుంది. టిక్ టాక్ లో వీడియో నచ్చినందుకు. మీరు చేశారా? చేసినాం. ఏమైంది తర్వాత? ఏం రాలే. ఈసారి మళ్ళీ ట్రై చేయి. ఓకే అన్న. నిజాయితీ పరుడా. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ శ్రీనిజ. నేను కష్టపడి రాత్రి పగలు చదివి పాస్ అయితే అందరూ నేను స్లిప్లు పెట్టి పాస్ అయినా అని మాట్లాడుకుంటే లోకల్ కాకులని అనిపించింది. వాళ్ళకి ఏం తెలిసి స్లిప్లు పెట్టి పాస్ అవడం గురించి? ఎంత కష్టం తెలుసా? అది ఎక్కడ పెట్టామో తెలియదు, టైంకి గుర్తొస్తలేదు తెలియదు, అది ఏ ఆన్సర్కి రాయాలో కూడా తెలియదు, అది అసలు ఏ సబ్జెక్ట్ పెట్టామో కూడా తెలియదు మాకు. వెరీ గుడ్. ఏ స్కూల్లో చదువుతున్నావు? కాలేజా? మీరా? వావ్, థ్యాంక్ యూ. నేను సృష్టి. నైస్ నేమ్. చెప్పండి. నాకు మాటలు రావట్లేదు అసలు. నిన్ను చూసాను కదా. సరే, పాట. గొంతు బాగాలేదు. చాలా బ్యూటిఫుల్ వాయిస్ ఉంది మీ దగ్గర. లేదు, ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు ఖరాబ్ అయిపోయింది. ఎవరికైనా అలాగే ఉండిద్ది. లేదు, 2 days బ్యాక్ బాగానే ఉంది. ఇప్పుడు వరస్ట్ అయిందా? ఓకే, చెప్పండి. నేను అందరు అబ్బాయిలందరూ నా వెంట పడి నువ్వు కాజల్లా ఉంటావు, నువ్వు ఇలియానాలా ఉంటావు, నువ్వు సమంతలా ఉంటావు, కవి హృదయాలే అమ్మ వాళ్ళది. అలా పొగిడితే లోకల్ కాకలయ్యారనిపిస్తుంది. అన్ని జోకులు. ఎవడేమన్నాడు మీకు అలాంటి జోకులు? హాయ్ బావా, నేను పవన్ యాదవ్. హాయ్ పవన్. బావా నీవంటే నాకు పూరా అదో పిచ్చి. ఒక్క అగ్గు బావా నీతో. ఎక్కడి నుంచి వచ్చారు? రాయచూరు. మీకు కన్నడ కూడా వస్తుంది అయితే? ఓకే. ಬರ್ತಾ ಇದೆ. ಬರ್ತಿದೆ. ಹೌದು ಹೌದು ಯಾವುದು ಯಾವುದು ಹೌದು ಯಾವುದು ಹೌದು ಬೇಡ ಬೇಡ వద్దు. బిస్మిల్లాబాద్ 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 స్పెషల్ కర్ణాటక స్పెషల్. నాకు అక్కడ వరకు వచ్చు. థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నా పేరు నాగరాజు. నైస్ హెయిర్ స్టైల్. 99 పెళ్లిళ్ళు చేసుకోవాలన్న జీవిత లక్ష్యం అని వాట్సాప్లో ఫేస్బుక్లో షేర్ చేసినప్పుడు ఎవరు రిప్లై ఇవ్వకుండా రిట్వీట్ కానీ చేస్తే లోకల్ కాకులు అని అనిపిస్తుంది. తప్పులేదు, పేరు అలాంటిది. ఎవ్వరికి అర్థం కావు మనం. దిస్ ఈస్ వర్ష. నాకు లోకల్ కాకులు అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే మనుషుల్లాగానే కాకులకి కూడా ఓటు హక్కు ఇస్తే. రక్షక భటులు చూడ ఎట్లా నవ్వుతుందో. కాకులకు కూడా ఓటు హక్కు ఇస్తే బాగుంటుంది అంటారు. అప్పుడు కాకులు కూడా లోకల్ లాగా అవుతారు. అప్పుడు లోకల్ కాకులు అనిపిస్తుంది. సరే, ఓటు హక్కు ఉన్నోడు ఓటేస్తే చాలమ్మా, కొత్తగా కాకులు చేయక్కర్లే. మై సెల్ఫ్ సంతోష. ఎవరైనా నన్ను చూసి నువ్వు వేసుకోవాలని అడిగినప్పుడు లోకల్ కాకులు అనిపిస్తుంది. మన 8th range చదివామా అన్నాం కానీ స్కూల్ అడగలేక. హాయ్ ప్రతిభ. హాయ్. ప్లీజ్ వన్ హగ్. లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు, కాసేపు కిందకు వచ్చాక అప్పుడు తీసుకో. ఇప్పుడేనా ఫిక్స్ అయ్యారు? నేను తొడగొట్టినప్పుడు తుఫాన్
తుఫాను వస్తుందని నమ్మే వాళ్ళని చూస్తే లోకులు కాకులు అనిపిస్తుంది. నిజంగా రాశారు ఇది. ఇది గుండు ముందు రాసావు తర్వాత రాసావా? ముందే అనుకుని రాసావు కదా. గుండు తర్వాత పోయింది, మొత్తం పోయింది. ఐబ్రోస్ ఒక్కటి వదిలేసావురా. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మేఘన్ అగౌట్. నాకు లోకులు కాకులు ఎప్పుడు అనిపిస్తుంది అంటే అన్లిమిటెడ్ ప్యాక్ వేయించుకున్నప్పుడు అది వచ్చిన కొద్దికి సంతోషిస్తారు, అయిపోయిన కొద్దికి ఏడుస్తుంటారు, బాధపడతారు. అలాంటి వాళ్ళని చూస్తే లోకులు కాకులు అనిపిస్తుంది. అన్లిమిటెడ్ ప్యాక్ అంటే ఎందుకు అయిపోతుంది? అది 1 month ప్యాక్ అయిపోతుంది కదా. 1 month అయిపోతుంది. ఎంత వాడినా 1 month వచ్చిందిగా. వస్తాయి, అది 1 month తర్వాత బాధపడతారు కదా. అలాంటి వాళ్ళని చూస్తే లోకులు కాకులు అనిపిస్తుంది. మీరు ఏ ప్యాక్ వాడుతున్నారు? 1 month. నేను కుకుంబర్ ప్యాక్ వాడుతున్నాను. అర్రే ఈ పని నేను చేయలేకపోతున్నానే అని ఎప్పుడు అనిపిస్తుంది? హాయ్, దిస్ ఇస్ ప్రియా. ప్రదీప్ ని ప్రేమించి ఆ ప్రేమని ఇంకెవరి మీద చూపించలేకపోతున్నాను అనిపిస్తుంది. నిజంగా అసలుకి ఎవ్వరు, నేను అసలు పెళ్లి కూడా చేసుకోను అంటున్నా. నిజంగా తెలుసా, ఇగో ఈమె నేను ఒకటే కొట్లాడుకుంటాం నీకోసం, చాలా మస్తు కొట్లాడుకుంటాం తెలుసా డైలీ. నా ప్రదీపు అని కొట్లాడుకోవడం సరిపోతుంది. ఒకసారి క్యూటీ బ్యూటీకి హాయ్ చెప్పారా, వాళ్ళు నీ పెద్ద ఫ్యాన్స్. ఓకే, క్యూటీకి బ్యూటీకి హాయ్, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. లక్కీ. చెప్పు డార్లింగ్. పబ్జి గేమ్ ఆడినప్పుడు విన్నర్ చికెన్ డిన్నర్ అయిపోతే అనిపిస్తానా, అర్రే ఇది చేయలేకపోతున్నాను. వస్తుంది, ఏం కా ట్రై చేయి. వస్తలే అన్న, ఈ అమ్మ ఒకటి చంపేస్తుండు. ఓకే, ఆడు పెద్ద పెద్ద ఐటెక్ స్కోపులు పెట్టేస్తుండు, కాల్ చేస్తుండు. బయటికి రాకు, దాక్కో. ఏడ దాక్కుంటే అది జోన్ వస్తుంది, జోన్ లో పడుతున్నా. ఓ పని చేయి, 4-5 ఫ్రెండ్స్ కలెక్ట్ చేసి వాళ్ళు కలెక్ట్ చేసి వెళ్ళిపోయారు అంటే వాళ్ళు ఎవడో మూల వండుకోరు, రమ్మంటే ఎవడు వస్తలేడు. ఓ పని చేయి, నువ్వే తీసుకెళ్ళి చికెన్ బిర్యానీ. చికెన్ డిన్నర్ వస్తలే, అదే అవుతుంది రోజు. ఏం అట్లా కాదు, ఉన్నా మీ దోస్తులు నువ్వు ముందు కాల్ చేయి. సపరేట్గా బాంబేస్తా కొట్ల మీద మొత్తం తీసి బాంబే శాతే నాశనం. అదే పని చేస్తారు. సూపర్. హాయ్ దీపు, దిస్ ఇస్ అనుష. హాయ్ అనుష. నేను ఐస్ క్రీమ్ తినేటప్పుడు నీతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అది కరిగిపోతుంటే దాన్ని ఆపలేకపోతున్నానే అని అనిపిస్తుంది. నాతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడా? డ్రీమ్స్ చూసుకో, కస్టమర్ కేర్ తో మాట్లాడుతున్నావు. నా పేరు చిన్ను. ఎవరైనా బాత్రూమ్ లో కూర్చొని పాట పాడితే ఆ పాట వినడానికి డిఎస్పీ వస్తే అర్రే నేను ఇలా పాడలేకపోయానే అని అనిపిస్తుంది నాకు. ఎక్కువసేపు ఎక్కడ టైం స్పెండ్ చేస్తే మనకి దాని మీద థాట్స్ ఎక్కువ వస్తుంటాయి. వస్తే ఎటు చూస్తుండేమో. నేను సింహం లెక్క బతకలేకపోతున్నానే అనుకుంటున్నా. అడవికి వెళ్ళిపోయా ఏం కాదు. అది ఎప్పుడు గడ్డం గీసుకోదు, స్నానం చేయదు, కనీసం మొహం కూడా కడుక్కోదు. అందుకే ఇప్పుడు గోడ బతుకుని కాజలగరాలి. మీకు టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? నీ మనసు దోచుకున్న కాజల్ని చూస్తుంటే అయ్యో నేను నీ మనసు దోచుకోలేకపోయాను అనిపిస్తుంది అన్నయ్య. నీ కాజల్ వదిలిని అడిగానని చెప్పమ్మా. దిస్ ఇస్ సాయి కుమార్. ఓ మంచి డైలాగ్ చెప్పాలి. కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయం. అరే సింహరోయ్. ఆ డైలాగ్ చెప్పా. కనిపించే 3 సింహాలు సత్యానికి, ధర్మానికి, న్యాయానికి అయితే కనిపించే 4వ సింహం మీరా పోలీస్. ఏంది కిలో బెండకాయలు 100 రూపాయలు, వంకాయలు. కనిపించే 3 సింహాలు సత్యం, ధర్మం, న్యాయం అయితే కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కనిపించే 3 సింహాలు చట్టానికి, ధర్మానికి, న్యాయానికి ప్రతిరూపాలు అయితే 10 రూపాయలు అయితే కాదు, ప్రతిరూపాలు అయితే కనిపించని. వీడిని మనం షోకి తీసుకెళ్ళండి. నేను ఎవరికి ప్రపోజ్ చేసినా వాళ్ళు నన్ను ఆ ప్రపోజల్ కి రెస్పాండ్ కాకపోయినా ఈ అలవాటుని మార్చుకోవాలనిపిస్తుంది, కానీ అలవాటుని ఎప్పుడు వద్దు అనుకున్నా.
ఇందాక డైలాగే పెట్టరా, సూపర్. బల్లాల్ దేవ్ ఆ దున్నపోతుని చంపుతున్నప్పుడు ఇలా నేను ఎందుకు చంపలేదని అనిపిస్తుంది. వెళ్ళు, వెతుకు, దొరుకుతుంది ఒకటి. సరేనా? దాని దగ్గరికి వెళ్ళు. హే వాట్సాప్ మచ్చా అంటది అది. నన్ను అట్లాగే అంటుండే చిన్నప్పుడు. ఏ యూ మీ సేమ్ బ్రో అనేది. ఐఎమ్ రాకేష్. హాయ్ రాకేష్. మా ఇంటి పక్కన అంకుల్కి 2 వైఫ్స్ ఉన్నారు. నాకు ఒక్కరే లవర్ ఉన్నారు. అంకుల్ చూసినప్పుడు అలా అనిపిస్తుంది నాకు కూడా 2 లవర్స్ బాగుండని. లవర్స్ వేరు, వైఫ్స్ వేరు నాన్న. అదే అన్న. లవర్స్ వస్తారు వెళ్తూ ఉంటారు. దే ఆర్ లైక్ క్లౌడ్స్. వైఫ్స్ ఆర్ లైక్ స్కై. దే ఆర్ పర్మనెంట్. ఓకే, జాగ్రత్త నాన్న. అక్కడ దాకా వెళ్ళకు నువ్వే మనసు మార్చుకుంటావు. ఓకే ఓకే అన్న. ఓకే, దే ఆర్ నాట్ వైఫ్స్, దే ఆర్ నైఫ్స్. హాయ్ అన్న, దిస్ ఇస్ అఖిల్. నేను ఎంత ట్రై చేసినా నీ లెక్క డాన్స్ చేయలేకపోతున్నాను ఏందే అని. వచ్చింది మర్చిపోవాలి, అప్పుడు గ్యారంటీ చేస్తాను అలాగా. ఓకే, ఎక్కువ చేయకూడదు. మనం 3-4 స్టెప్స్ ఉంటాయి, మేనేజ్ చేసేయండి. 600 ఎపిసోడ్లు కవర్ చేసేవాళ్ళ. మై నేమ్ ఇస్ గాయత్రి నారాయణ. సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు మూవీలో లిప్ లాక్ సీన్ వచ్చినప్పుడు అయ్యో అది నేను చేయలేకపోతున్నానే అనిపిస్తుంది. ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముత్యం లాంటి ముద్దే పెట్టు. మైసెల్ఫ్ పావని. చెప్పమ్మా. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఫెయిల్ అయిన సబ్జెక్ట్ చూసుకొని అయ్యో నా సబ్జెక్ట్ క్లియర్ అవ్వట్లేదే అనిపిస్తుంది. నేనైతే చూసుకోవడమే మానేసిన. తస్మాత్ జాగ్రత్త, శత్రువులు నీ వెనకాలనే ఉంటారు. కాలం నీపై ఎప్పుడు కన్నెర్ర చేస్తుందో తెలియదు. ఎన్నిసార్లు చెప్పినా నీకు ఆన్సర్. దీపు నీతో సినిమా డాన్స్ చేయాలనుకుంటా. కాసేపు చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం గేమ్ ఆడదాం. ఈ గేమ్ ఆడడానికి 16 మంది కావాలి. ఆరుగురికి కళ్ళకద్దరు కట్టుంటాయి. 5 కుర్చీలు ఉన్నాయి. ఇవి ఇష్టం వచ్చిన పొజిషన్లో ఉంటాయి. మీరు ఇక్కడే నుంచుని ఉంటారు, అంటే కుర్చీలు అప్పుడే మారవు. మ్యూజిక్ స్టార్ట్ అయినప్పుడు మీరు హ్యాపీగా డ్యాన్స్ చేయొచ్చు, అటు ఇటు తిరగచ్చు, ఫ్రెండ్స్ని కలిసేసి రావచ్చు, అన్నీ చేయొచ్చు. ఒకసారి మ్యూజిక్ ఆఫ్ అయిన తర్వాత కుర్చీ ఎక్కడుందో ఎత్తుకుని దాని మీద కూర్చోవాలి అంతే. మీ 6గురిలో ఫస్ట్ 5గురికి ఎవరికైతే కుర్చీ దొరుకుతుందో వాళ్ళు ఉంటారు. ఆ 6వ వ్యక్తి జంప్ జిలాన్. ఓకే, కళ్ళ గంతలు కట్టండి. రెడీ, మ్యూజిక్. వెళ్ళి కుర్చీ ఎత్తుకోండి. మెల్లగైండి అడుగులు. అందరు కింద కూర్చోండి. ఆ కింద కూర్చొని వెళ్ళండి అందరూ. ఇంకా 2 కుర్చీలు ఉన్నాయి. నుంచుంటే కుర్చీ దొరుకుతుందా? ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. ఇంకా ఒక కుర్చీ ఉంది. నుంచునున్న వాళ్ళు మాత్రమే కళ్ళజోడు తీయండి. మాకు ఏ ఊర్లోని ఇప్పటివరకు స్టూల్ ఈ హైట్ లో లేదు. స్టూల్ కింద ఉంటుంది, ఈవిడ గాల్లో ఎత్తుతుంది. బట్ వెరీ గుడ్, వెల్ ప్లేడ్, సూపర్, గుడ్ జాబ్, థ్యాంక్ యూ. ఓకే, బేసిక్. కూర్చుంటే దొరుకుతుంది. వీళ్ళ డాడీని పడేసి ఒక్క ముడి వేసా, వీళ్ళ మమ్మీని మీరున్న చోటి బ్యాక్ 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 బ్యాక్. మూడో ముడి వేసేస్తాను, కొట్టే
కల్కట్ట ప్రేమ దేశమే పడిపోయాడేమో నీ సోపుకి మా డాడీ ఓకే అందేమో నీ హైపుకి మా మమ్మీ అసలైన దాన్ని నేనున్నాను వాళ్ళంటే పడిపోను హలో గురు ప్రేమ కోసమే అంటూ ఐసు పెట్టి చెయ్యలేవు నన్ను మోసమే నుంచునున్న వాళ్ళు మాత్రమే కళ్ళజోడు తీయండి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, వెరీ వెల్ ప్లేడ్. బాగా ఇది కళ్ళజోడు కదా సెకండ్. బాగా టైర్డ్ అయ్యారు మేడం కూడా. మ్యూజిక్ పెట్టినప్పుడు 2 ఫింగర్స్ కదిపారు ఆవిడ ఇలా. ఓకే నుంచోండమ్మా. బాగా కష్టపడ్డారు. క్లాప్ ఫర్ హిమ్, కమ్ ఆన్. ఓకే నుంచోండమ్మా. Side, please. Local boys here. Side, please. You don't come near. Side, please. Side, please. Hello, come on, love me. Okay, just stay. You and Tonna clear up body. Side, please. Side, please. Janaka ఆడబోయే ఆటకింక సైడ్ ఇవ్వాలి. జనక బాగా అలసిపోయారు. కళ్ళజోడు తినానా. వెరీ గుడ్, క్లాప్ ఫర్ హిమ్. లాస్ట్ సింగిల్ చైర్. పెట్టినారా? కంగ్రాచులేషన్స్, క్లాప్స్ కొట్టండి ఇద్దరికి.